అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కొరగా ఈరోజు మనం ఏం చేద్దామంటే 10th క్లాస్ ఎన్సీఆర్టీ మ్యాథ్స్ ట్రిగ్నోమెట్రీ అనే కాన్సెప్ట్కి సంబంధించినంత వరకు కూడాను ఈ ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన దాంట్లో యాంగిల్స్ గురించి నేర్చుకుందాం. సో ఇక్కడ యాంగిల్స్ ఏంటి, ట్రిగ్నోమెట్రీకి సంబంధించినంత వరకు యాంగిల్స్ అనేది ఒకసారి చూస్తే ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. మనం ఇప్పటి వరకు కూడాను సైన్ తీటా అనుకో నేర్చుకున్నాం. అయితే తీటా ప్లేస్లో మీకు ముందు నుండే చెప్పుకుంటూ వస్తున్నాను, అదేంటి అంటే యాంగిల్స్ అనేవి మనం వేసుకుంటూ వెళ్ళొచ్చు అనుకున్నాం. ఉదాహరణకి ఈ తీటా ప్లేస్లో సైన్ 0 వేసుకోవచ్చు, సైన్ 30 వేసుకోవచ్చు, సైన్ 45 వేసుకోవచ్చు, సైన్ 60 వేసుకోవచ్చు, సైన్ 90 వేసుకోవచ్చు. ఇప్పుడు నాకేంటంటే సైను ఇలా రాసుకోవచ్చు. నా కోసం ఏంటంటే చిన్నప్పుడు 2 × 2 అంటే 4, 3 × 3 అంటే 9 ఇలా రకరకాల మనం నేర్చుకుంటూ వెళ్ళిపోయాం కదా. ఇలా రకరకాల ముందంతా నేర్చుకుని టేబుల్స్ అంతా నేర్చుకుని మనకు ఒక చాలా హెల్ప్ అయిపోయింది. సేమ్ కూడాను ప్రతిసారి కొన్ని సైన్ 0 వాల్యూ ఎంత, సైన్ 90 వాల్యూ ఎంత, సైన్ 30 వాల్యూ ఎంత, అదే రకంగా tan 30 వాల్యూ ఎంత, ఇలా ప్రతిదానికి మనము ఎగ్జామ్లో చేయడం కష్టం. కాబట్టి ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ నేర్చుకున్నారనుకోండి ఈజీగా సెట్ అయిపోద్ది. ఒకసారి ఆ టేబుల్ అనేది వేస్తాను, ఇప్పుడు చూద్దాం. మొదటగా చూసుకున్నట్లయితే ఇక్కడ సైన్ తీసుకుంటా, సైన్ తీసుకొని ఇక్కడ యాంగిల్ ఎంత అంటే, సో ఇక్కడ యాంగిల్ 0 degrees, ఇక్కడ 30 degrees, ఇక్కడ 45 degrees, ఇక్కడ 60 degrees, ఇక్కడ 90 degrees. ఇలా యాంగిల్స్ అనేవి నేను ఇప్పుడు తీసుకుంటున్నాను సైన్ థీటాకి సంబంధించినంత వరకు కూడాను. అయితే దీనికి రకరకాల వాళ్ళు రకరకాల యాంగిల్స్ అనేవి ఇచ్చారు, రకరకాల మెథడ్స్లో దీన్ని గుర్తుపెట్టుకునే వేస్ అనేవి ఇచ్చారు. నేనేం చేస్తానంటే నేను ఒక వే చెప్తాను, 2 రకాల వేస్ చెప్తాను, అవి గుర్తుంచుకోండి. ఫస్ట్ వే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, జస్ట్ మెమరైజ్. నా దృష్టిలో జస్ట్ మెమరైజ్, పెద్ద కష్టమేమీ కాదు. సైన్ 0 వాల్యూ ఎంత అంటే 0, సైన్ 30 వాల్యూ 1/2, సైన్ 45 వాల్యూ అనేది 1/√2, అండ్ సైన్ 60 వాల్యూ అనేది √3/2, అండ్ సైన్ 90 వాల్యూ అనేది 1. ఇది జస్ట్ మెమరైజ్ చేసుకోండి. ఇది ఫస్ట్ అండ్ బెస్ట్ మెథడ్, నా దృష్టిలో ఇదే బెస్ట్ మెథడ్. అలా కాదు సార్ నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది అని అంటే వేరే మెథడ్ ఉంది చెప్తా. 0, 1, 2, 3, 4 ఇలా వేసుకొని 1, 2, 3, 4 వేస్తారు 0 నుండి. తర్వాత /4, 4, 4, 4 ఇలా వేస్తారు. ఇప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ రూట్లో అప్లై చేయండి, రూట్ అప్లై చేస్తే అయిపోద్ది అనమాట. 4 0 0 కాబట్టి 0 వస్తుంది. 1/4 కాబట్టి 1/√4 అనేది 1/2 వస్తుంది అనమాట. అండ్ ఇట్ జస్ట్ 2 1 2 2 కాబట్టి అది 1/√2 వస్తుంది. ఇది చూడండి, ఇది 4 కదా, √3 పైన ఉండిపోతుంది, √4 అనేది కింద మనకి 2 వస్తుంది. అండ్ 4 క్యాన్సిల్ అయితే 1 అనేది 1. సో ఈ రకంగా మనకి ఇలా చేసుకుంటూ వెళ్ళినా సరే మనకు వచ్చే వాల్యూస్ ఏంటంటే ఇలా 0, 1/2, 1/√2, √3/2, 1/1 ఇలా కూడా వస్తుంది. ఇది ఒక మెథడ్. నెక్స్ట్ ఇంకొక మెథడ్ కూడా ఉంది, ఆ మెథడ్ ఒకసారి చెప్తా. ఈ మెథడ్ చాలామంది చాలా హై పిక్చర్స్ చెప్తారు, ఆ మెథడ్ కూడా ఒకసారి చెప్తాను చూడండి. ఒక ఫింగర్ తీసుకుందాం, ఇలా ఫింగర్స్ తీసుకొని, సో ఇలా ఫింగర్స్ తీసుకొని ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా, 0, 30 degrees, 45 degrees, 60 degrees అండ్ 90 degrees ఇలా లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని దానికి ఇలా వేసుకుంటాం. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకున్న ఫార్ములా ఏంటి తెలుసా, √/2. ఓకే, /2 వేసుకొని జస్ట్ √/ ఫింగర్స్ బిలో, ఇదే కాన్సెప్ట్, ఫింగర్స్ బిలో. సో నీకు ఎన్ని ఫింగర్స్ బిలో ఉన్నాయో చూసేస్తే చాలు అనమాట, ఆన్సర్ వచ్చేస్తుంది. ఫస్ట్ 0 కదా, సో ఇక్కడ 0 వేసుకుందాం. సో ఇలా మీరు ఫింగర్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ 0 కన్నా కింద ఏం ఫింగర్స్ ఉన్నాయి, ఇక్కడ థంబ్ ఫింగర్ కంటే కింద ఏం లేవు కాబట్టి పైన 0 వస్తుంది, √0/2. సో 2 0 0 కాబట్టి సైన్ వాల్యూ 0 వచ్చింది. ఓకే, నెక్స్ట్ సైన్ 30 వాల్యూ పైన పెట్టుకుందాం. సైన్ 30 వాల్యూ కాబట్టి ఈ 30 ఫింగర్ కన్నా బిలో ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి, 1 ఫింగర్ ఉంది, √1/2. సో √1 అంటే √1 కాబట్టి 1/2 వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఈసారి 30 కదా, ఈసారి 45 ఫింగర్ కింద, 45 ఫింగర్ కింద ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి, √2/2 అనమాట. సో √2/2 కాబట్టి దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే దీన్ని ఫ్యాక్టరైజేషన్ అంటారా, రేషనలైజేషన్ అంటారా, ఒక రేషనలైజేషన్ అంటారు కదా, √2/2. సో ఈ రెండు చేస్తే √2 × √2 అనేది √2² అవుతుంది. స్క్వేర్కి రూట్కి పోయిన తర్వాత పైన 2 ఉంటుంది, కింద మాత్రం 2√2 ఉంటుంది. ఆ రకంగా చేస్తే 2√2/2, √2 క్యాన్సిల్ అయితే 1/√2 అనమాట. ఇది 1/√2. సో ఇది థర్డ్. అండ్ ఫోర్త్ మనం చూసుకున్నట్లయితే 60 degrees నుండి చెప్తారు. 60 degrees నుండి ఏం చెప్తారంటే ఫింగర్స్ బిలో టోటల్గా ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి, ఈ ఫింగర్స్ని విడిచిపెడిస్తే టోటల్ 3 ఫింగర్స్ ఉన్నాయి, √3 కింద చూస్తే √3/2. అండ్ సైన్ 90 వాల్యూ మనకి ఏమొస్తుంది,
టోటల్గా ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి 90 కన్నా కింద, ఈ చిటికిన వేలు కన్నా టోటల్ 4 ఫింగర్స్ ఉన్నాయి, √4/2. సో 4² అనేది ఎలాగో 2 కాబట్టి 2 క్యాన్సిల్ అయితే మనకు వచ్చే వాల్యూ 1. ఈ రకంగా చెప్పొచ్చు అనమాట. సో ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారంగా మీరు చేసుకోవచ్చు. మరి ఈ సైన్ థీటాకి చెప్పారు, మరి కాస్ థీటాకి వాల్యూ అంటే ఫింగర్స్ అబవ్. సో ఫింగర్స్ అబవ్ చేసేస్తే వచ్చేస్తుంది అనమాట. సేమ్ కాన్సెప్ట్, ఫింగర్స్ అబవ్. ఇప్పుడు సైన్ కాస్ 0 ట్రై చేశారనుకోండి, టోటల్గా ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి, పైన 4 ఉన్నాయి కాబట్టి √4/4 అంటే 1 వస్తుంది. ఎందుకంటే ఇది 2/2 కదా, 1. సో సైన్ 45 చేసినా సరే అలానే వస్తుంది. ఫింగర్స్ అబవ్ అనమాట కాస్ థీటాకి సంబంధించి. మరి ట్యాన్ థీటాకి సంబంధించి ఆన్సర్ ఏంటంటే √ఫింగర్స్ బిలో బై ఫింగర్స్ అబవ్. √ఫింగర్స్ అబవ్. ఈ రెండు చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇలా ఫింగర్స్ బిలో ఫింగర్స్ అబవ్ అంతే. అంటే ఇప్పుడు tan 45 కావాలనుకున్నారు అనుకోండి, √45కి మీద ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి, √2 ఉంది. కింద ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి, ఇది √2 క్యాన్సిల్ అయితే వచ్చే వాల్యూ అనేది 1 అనమాట. ఈ రకంగా చేయొచ్చు. సో నాకు ఈ ఇంట్రెస్ట్ ఇదంతా చేసుకుని ఇంట్రెస్ట్ అంతా లేదు, జస్ట్ మెమరైజ్ చేసండి, సింపుల్గా తేలిపోద్ది. ఓకే, ఇప్పుడు అసలైంది ఏంటంటే మనకు సైన్ యొక్క వాల్యూస్ తెలిసిపోయి, ఏదో రకంగా కష్టపడి సైన్ యొక్క వాల్యూస్ గుర్తుపెట్టావు కదా. ఇప్పుడు సైన్ యొక్క వాల్యూస్ నాకు ఎప్పుడైతే తెలిసిపోయాయో కాస్ యొక్క వాల్యూస్ కూడా నాకు తెలిసిపోతాయి. సో కాస్ 0 యొక్క వాల్యూస్ ఎలా ఉంటుంది తెలుసా, ఎంత ఈజీ అంటే అంత ఈజీ. చెప్తున్నా, నన్ను నమ్మండి, చాలా ఈజీ. ఎంత ఈజీ తెలుసా, రివర్స్లో రాసేయడమే, అంతకుమించి ఏమీ లేదనమాట. రివర్స్ 1 ఎక్కడ ఉంది కదా, 1 ఎక్కడ రాసండి, √3/2 కదా, √3/2 ఇక్కడ రాసండి, 1/√2 1/√2, ఈ 1/2 ఎక్కడ వస్తుంది, అండ్ 0 వాల్యూ 0 వచ్చేస్తుంది. ఇంతే, చాలా ఈజీ అనమాట. ఎప్పుడైతే సైన్ కాసులు వచ్చాయో మనకి ట్యాన్ థీటా వాల్యూ కూడా వచ్చేస్తుంది. అంతకన్నా ముందు నేను కొసికెంట్ థీటా కొద్దిగా చెప్పాలనుకుంటున్నాను. కొసికెంట్ థీటానా ట్యాన్ థీటా చెప్దామా, ట్యాన్ థీటానే చెప్దాం. సో ట్యాన్ థీటా యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ట్యాన్ థీటా యొక్క వాల్యూస్ మనకు ఫైండ్ అవుట్ చేయాలంటే ఈజీ అనమాట. మీకు ఆల్రెడీ తెలుసు, సైన్ థీటా బై కాస్ థీటా ఈజ్ ట్యాన్ థీటా. ట్యాన్ థీటా యొక్క వాల్యూ అంటే సైన్ థీటా బై కాస్ థీటా ఈజ్ ట్యాన్ థీటా. ఇది ఫార్ములా. ఓకే, ఎందుకంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఈ రెండు కూడా వేస్తేనే మనకు వస్తుంది కదా. సో సైన్ థీటా బై కాస్ థీటా ఈజ్ ట్యాన్ థీటా. ఆ రకంగా చూసుకుంటే ప్రతిసారి కూడా ఇప్పుడు మనం లెక్కలు చేసేస్తాం. సో 0/1, 0/1 అంటే 1 0 0 కాబట్టి ఇది 0. తర్వాత 1/2 డివైడెడ్ బై √3/2. ఈ రెండు కలిసి 2 క్యాన్సిల్ చేస్తే మనకు మిగిలేదు ఏంటంటే 1/√3. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే 1/√3. ఎగ్జామ్లో ఇంకా ఫాస్ట్గా చేస్తారు. 1/√2 డివైడెడ్ బై 1/√2. ఈ రెండు కూడా క్యాన్సిల్ అయితే మనకు వచ్చే వాల్యూ ఏంటంటే 1. అండ్ ఇది చూడండి, √3/2 డివైడెడ్ బై 1/2. 2 క్యాన్సిల్ అయిపోతే ఇంకా మిగిలేదు ఏంటంటే పైన √2 మిగిలిపోద్ది అనమాట, √3. సో ఈ √3 అనేది. అండ్ ఎక్కడ చూడండి 1/0 కదా, ఈ రెండింటిని ఒకసారి డివిజన్ చేస్తే 0తో 1 అని డివిజన్ చేస్తే ఏ నెంబర్ వేసినా సరే మనకు సెట్ అవుతుంది. కాబట్టి ఇది నాట్ డివైన్డ్ అయినా రాయొచ్చు, ఇన్ఫినిటీ అయినా రాయొచ్చు. నేనైతే నా సరదాకి ఇన్ఫినిటీ అనే రాసుకుంటాను. ఓకేనా. సో ఒక్క సైన్ థీటా వాల్యూ తెలియడం వల్ల నాకు కాస్ థీటా తెలిసింది, కాస్ థీటా తెలియడం వల్ల ట్యాన్ థీటా తెలిసింది. ఈ మూడు ఎప్పుడైతే వచ్చాయో ఇప్పుడు అసలైన లెక్క స్టార్ట్ అవుతుంది. మరి కొసికెంట్ థీటా, కాట్ థీటా, సీకెంట్ థీటా ఇవి ఎలా చేయొచ్చు అంటే, ఉదాహరణకి ఇప్పుడు కొసికెంట్ థీటాకి సంబంధించిన వాల్యూస్ కావాలంటే జస్ట్ రివర్స్, సైన్ థీటా ఉంది కదా, సైన్ థీటాని జస్ట్ రివర్స్ చేసి పడేస్తే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు 0 కొద్దా ఉంది కదా, 1/0 వేసేయండి. 1/0 యొక్క వాల్యూ ఎంత, 1/0 యొక్క వాల్యూ ఇప్పుడే చెప్పుకోవద్దు, నాట్ డిఫైన్డ్. సో ఇది నాట్ డిఫైన్డ్. నెక్స్ట్ ఇది చూడండి 1/1/2 రివర్స్ చేసేస్తున్నాం జస్ట్ అనమాట. రివర్స్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏంటంటే 2. సో ఇది మనకు వచ్చే వాల్యూ 2. ఈ 1/√2ని జస్ట్ రివర్స్ చేసేయండి, √2 వస్తుంది. దీన్ని రివర్స్ చేసేయండి, 2/√3 వస్తుంది. దీన్ని రివర్స్ చేసేయండి, 1 వస్తుంది. అంతే, అంతకుమించి లేదు. ఇప్పుడు కొసికెంట్ థీటా, సీకెంట్ థీటా. ఈ సీకెంట్ థీటాకి సంబంధించిన వాల్యూస్ ఇందాక కాస్ థీటాని ఏం చేస్తాము, ఇలా రాసుకుంటూ వచ్చాం కదా రివర్స్లో, ఇక్కడ కూడా రివర్స్లో రాసుకుంటూ రావచ్చు. లేదంటే మీకు కాస్ థీటాని రివర్స్ అని చేయొచ్చు. 1 అంటే 1, సో ఇలా రివర్స్ చేస్తే రివర్స్ అయిపోద్ది. లేదంటే ఈ 1 అంటేనే. మీకు రెండు మెథడ్స్లోనూ చెప్తాను, ఒకసారి రివర్స్ చేసుకుని రాసుకుని వద్దాం కొసికెంట్ థీటా వాల్యూస్. సో 2/√3, 1/√2, సో జస్ట్ √2, దాని తర్వాత ఇది 2, దాని తర్వాత అన్డిఫైన్డ్. ఇలా రివర్స్లోనే రావచ్చు. లేదు సార్ నాకు రివర్స్లో వద్దు, నేను జస్ట్ దీన్ని కాస్ థీటా వాల్యూని నేను రివర్స్ చేసేస్తున్నాను అనుకుంటే ఇది 1, ఇది రివర్స్ చేస్తే 2/√3, ఇది రివర్స్ చేస్తే 1/√2 కదా, √2 వస్తుంది. దీన్ని రివర్స్ చేస్తే 2 వస్తుంది, దీన్ని రివర్స్ చేస్తే 0 అని మాత్రం వస్తుంది అనమాట. ఓకేనా. దీన్ని రివర్స్ చేస్తే ఇది 1/0 కదా,
జీరో కాబట్టి జస్ట్ రివర్స్ చేస్తే 1/0 కాబట్టి ఇది నాట్ డిఫైన్డ్ అనమాట. ఈ రకంగా మీరు ఏదైనా చేసుకోవచ్చు. లాస్ట్గా కాట్ తీటా చెప్తున్నాను కదా, కాట్ తీటాని జస్ట్ రివర్స్ చేసి పడండి అయిపోద్ది. సో 1/0 అంటే ఇక్కడ ఏమొస్తుంది, నాట్ డిఫైన్డ్. దీన్ని రివర్స్ చేయండి, 1/√3 కాబట్టి మనకు వచ్చేది √3. ఇది tan 45 1 √3 కాబట్టి 1/√3. ఇది నాట్ డిఫైన్డ్ కాబట్టి 1 నాట్ డిఫైన్డ్ అంటే ఏమొస్తుంది, ఆల్రెడీ మనం చేసాం. 1/0 అంటే నాట్ డిఫైన్డ్ వచ్చిందంటే ఇప్పుడు 1/∞ వస్తే = 0 రావాలి కదా, ఆ రకంగా చేస్తే ఇది 0. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ కూడా మీకు గుర్తుండాల్సిందే. ప్రతి ఒక్క వాల్యూ గుర్తుండాల్సిందే. మీరు ఏం చేస్తారు తెలుసా, ప్రతిసారి క్వశ్చన్ అడిగేటప్పుడు వెంటనే మీరు ఏం చేస్తారంటే మైండ్లో చిన్న క్యాలిక్యులేషన్ వేసుకోండి. సో చిన్న క్యాలిక్యులేషన్ వేసుకుంటే సెట్ అయిపోద్ది. ప్రతిసారి కూడా చిన్న క్యాలిక్యులేషన్స్ మైండ్లో వేసుకుంటే ఇవన్నీ కూడా గుర్తుండిపోతాయి. ఒకే ఒక్కటి గుర్తుంచుకుంటే సైన్ వాల్యూస్ గుర్తుంచుకుంటే మిగిలినవన్నీ అయిపోతాయి. sin 0 1/0 1/2 1/√2 √3/2 1. సో sin 30 అంటే 1/2 అని జరగాలి. tan 45 అంటే వెంటనే మైండ్లో క్యాలిక్యులేషన్ చేసుకుని 1 అని చెప్పేయాలి. ఇలా మేజర్ అన్నీ కూడా గుర్తుండాల్సిందే. మీకు మైండ్లో క్యాలిక్యులేషన్ ఫాస్ట్ అయిపోతాయి. నేను చెప్పే సజెషన్ ఏంటంటే ప్రతి టేబుల్ని కూడా నేను చెప్పిన మెథడ్లో మీరు మళ్ళీ స్టార్ట్ చేయండి. ఇలా sin θ వాల్యూస్ ఇటువైపు రాయండి, దాన్ని ఎగ్జాక్ట్గా రివర్స్ రాసేయండి. tan θ వాల్యూ ఈ రెండింటిని డివిజన్ చేసుకుంటూ వేయండి. దాని తర్వాత కొసికెంట్ తీటాని జస్ట్ రివర్స్ చేసండి. అంటే 1/, చేసేసి ఆ వచ్చిన వాల్యూని వేస్తే రివర్స్ అయిపోద్ది. తర్వాత కాస్ వాల్యూని కొసికెంట్ వాల్యూని ఇలా రివర్స్లో రాసేస్తే ఇది వచ్చేస్తుంది. దాని తర్వాత tan θని ఎగ్జాక్ట్గా కాట్ θకి రివర్స్ చేసుకుంటూ రాసేయండి. మనకి కావాల్సిన వాల్యూస్ అన్నీ కూడాను వచ్చేస్తాయి అనేది మీరు ఇక్కడ విషయం గుర్తుంచుకుంటే చాలు. ఇక్కడతో ఈ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఎక్సర్సైజ్ 8.2ని స్టార్ట్ చేసేస్తాను.